హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSD BP తెలుగు టెక్. ఈ వీడియోలో మనము ఇంతకు ముందు తెలుసుకున్నట్లుగానే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఎలాంటి జాబ్స్ వస్తాయి ఏమనేసి క్లియర్గా మనమైతే లాస్ట్ వీడియోస్లో అయితే తెలుసుకున్నాము. అండ్ ఈ వీడియోలో మనము డిప్లొమా అయిపోయిన వెంటనే కొంతమందికి హయ్యర్ స్టడీస్ చేయాలనేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ హయ్యర్ స్టడీస్కి మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంటుందో క్లియర్గా మనమైతే స్క్రీన్లోకి వెళ్ళి అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. వీడియోని చూసి మీరు నెక్స్ట్ మన కెరియర్ గైడెన్స్కి సంబంధించి సిరీస్లో అయితే జాయిన్ అయితే అయిపోవచ్చు. ఓకేనా? టాప్ కోర్సెస్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ డిప్లొమా చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే BE అనేసి మనం పిలుస్తూ ఉంటాం. BE అనేది యాక్చువల్గా 4 years కోర్స్ అనమాట. ఈ 4 years కోర్సులోకి డిప్లొమా స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే 3 years మాత్రమే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లాటరల్ ఎంట్రీగా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ ఈ యొక్క కోర్సు చేయాలి అంటే మినిమం క్రైటీరియా మీరు 10th క్లాస్ పూర్తి చేసి ఉండాలి అండ్ 12th పూర్తి అయితే చేసి ఉండాలి. 12th ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ డిప్లొమా కాబట్టి డిప్లొమా పూర్తి చేసినా కూడా మీరు దీంట్లోకి ఎలిజిబిలిటీ అయితే అవుతుంది. ఓకేనా? అండ్ ఈ యొక్క BE బీటెక్ చూసుకున్నట్లయితే మనకు ప్యాకేజెస్ వచ్చేసరికి 3 lakhs నుంచి 5 lakhs per annum దాకా ప్యాకేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది స్టార్టింగ్లోనే. ఓకేనా? అంటే మీరు BE కంప్లీట్ చేశారు డిప్లొమా తర్వాత అంటే మీకు ఆఫ్టర్ BE తర్వాత మీకు వచ్చే ప్యాకేజెస్ అనేటివి 3 lakhs నుంచి 5 lakhs వరకు అయితే ఉంటాయి. బీటెక్ కూడా సేమ్ అంతే. 4 years కోర్సు, బట్ బీటెక్లోకి మనం డిప్లొమా వాళ్ళు వెళ్ళాలి అంటే 3 years మీరు చదువుకుంటే చాలు. దీనికి కూడా సేమ్ అంతే. డిప్లొమా అనేది ఎలిజిబిలిటీ ESET ఎగ్జామ్ రాసి వెళ్తారనమాట. దీనిలో కూడా మనకు ప్యాకేజ్ అనేది సేమ్ 3 to 5 lakhs per annum అయితే ఉంటుందన్నమాట ప్యాకేజ్. అండ్ దాని తర్వాత ఇన్ కేసు మీరు BE కానీ బీటెక్ కానీ చేయకూడదు అనుకుంటున్నారు, ఇంకొకటి మనకు ఆప్షన్ ఏంటంటే AMIE సర్టిఫికేషన్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి పర్టికులర్గా AMIEకి సంబంధించి నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇది ఇన్ డెప్త్గా మనం అయితే డిస్కస్ చేసుకోవాల్సిన విషయం అనమాట. ఇది 3 years కోర్స్ అయితే ఉంటుంది. ఈ 3 years కోర్సుకి మన ఎలిజిబిలిటీ అనేది డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీరు కనుక జాయిన్ అవ్వాలి అంటే 2.5 lakhs నుంచి 4 LPA వరకు. ఓకేనా? ఇంత మధ్యలో మీకైతే ప్యాకేజ్ అనేది ఉండడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ ఇన్ అదర్ స్ట్రీమ్స్ అంటే మనకి ఇంకా వేరేగా డిగ్రీ కానీ ఇంకోటి కానీ వెళ్ళాలి అంటే వేరియస్ కోర్సెస్ వైజ్గా అయితే మీరైతే వెళ్ళొచ్చు. అండ్ డిప్లొమా ఇక్కడ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే మీకు కోర్స్ వైజ్గా వేరీ అయితే అవుతూ ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత డిప్లొమా అనేది మీకు మ్యాండేటరీ అనమాట. అండ్ 2 lakhs నుంచి 4 lakh per annum దాకా మీకైతే శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చూస్ చేసుకునేది బీటెక్కే. ఓకేనా? ఆఫ్టర్ డిప్లొమా బీటెక్ను చూస్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ అనేది కొంచెం మంచిగా వెళ్తుంది అనమాట. మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు బీటెక్ అయితే జాయిన్ అయిపోండి. ఫర్దర్గా మనకు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. ఆఫ్టర్ బీటెక్ కూడా ఎలా వెళ్ళాలి ఏంటి ఏమనేసి దాన్ని బట్టి మీరైతే ముందుకైతే వెళ్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా? మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ని అయితే జాయిన్ అయిపోండి. BSD కెరియర్ గైడెన్స్. మీకు అందరికి కూడా ఎటువంటి జాబ్స్ వదిలినా ఏమో వదిలినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను ఆ గ్రూప్లో అయితే అవైలబుల్గా ఉంటాను. మీకు కావాల్సిన డౌట్స్ అనేవి కూడా క్లియర్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ మనకు చాలా అంటే చాలా మంచి సిరీస్ అయితే వస్తూ ఉంటుంది. అవన్నిటిని కూడా మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.